అమ్మో, డూమ్స్డే క్లాక్ ముందుకు కదిలింది. మిడ్ నైట్ కి ఇంకా 89 సెకండ్లే ఉన్నాయి. ఇది ప్రస్తుతం శాస్త్రవేత్తలు, విజ్ఞాన నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళన. మరి డూమ్స్డే క్లాక్ లో ఒక్కో సెకండ్ ముందుకు కదులుతున్న కొద్దీ మనం యుగాంతానికి అంత చేరువు కాబోతున్నామా? అసలు ఏంటి డూమ్స్ క్లాక్ టైం? ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భూతాపం, కాలుష్యం, భూకంపాలు, సునామీలు, కరువు, ఆర్థిక సమస్యల ఆధారంగా యుగాంతానికి మనం ఎంత చేరువలో ఉన్నామో సూచించేదే ఈ డూమ్స్డే క్లాక్. ఇందులో టైం దానంతట అదే ముందుకు కదలదు. ప్రపంచంలో జరిగే మార్పుల ఆధారంగా శాస్త్రవేత్తలు డూమ్స్డే క్లాక్ లో టైం ను మారుస్తుంటారు. అణ్వాయుధాలను తయారు చేసిన మాన్హట్టన్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యులైన అమెరికా సైంటిస్టులు 1945లో బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ జర్నల్ ను ప్రారంభించారు. ఈ క్లాక్ ను 1947లో ఆల్బర్ట్ ఐన్స్టీన్, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిపి స్థాపించారు. వాటితో పాటు బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ బోర్డులో 13 మంది నోబెల్ గ్రహీతలు ఉన్నారు. ప్రపంచం అంతమవడానికి ఎంత దగ్గరలో ఉందో చెప్పేందుకు ఈ గడియారాన్ని నిదర్శనగా చెబుతారు. మిడ్ నైట్ గా పిలిచే 12 గంటల సమయానికి ముళ్ళు ఎంత చేరువైతే ప్రపంచం అంతమవడానికి అంత చేరువలో ఉన్నామనేది దీని లెక్క. మానవాడి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఈ గడియారాన్ని సవరిస్తూ ఉంటారు. 1947లో దీనిని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ గడియారాన్ని మిడ్ నైట్ కు 7 నిమిషాల దూరంలో సెట్ చేశారు. ఆ తర్వాత 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత దీనిని 17 నిమిషాలకు సడలించారు. ఆ తర్వాత వివిధ పరిస్థితుల కారణంగా క్రమంగా క్లాక్ ముందుకు కదలసాగింది. ఇప్పుడు ఈ క్లాక్ ప్రకారం మిడ్ నైట్ కు 89 సెకండ్లే ఉంది. ఇలా పరిస్థితులకు అనుగుణంగా ఈ గడియారంలో సమయాన్ని మార్చి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటారు. అయితే దీనిని బేస్ చేసుకుని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అంతేకాని ప్రజలు దీనిపై ప్రపంచం అంతమైపోతుందని ఆందోళన చెందడం సరికాదనేది కొందరి అభిప్రాయం. మరి డూమ్స్డే క్లాక్ సిస్టమ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ పై ఎక్స్ప్లెయినర్స్ మరిన్ని తెలుసుకోవడానికి వెంటనే వేట న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేట న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.